హలో పిల్లలు, మనం లిసా డ్రాయింగ్ చేద్దాము. ఫస్ట్ మనము ఎం డ్రా చేద్దాము. ఇప్పుడు ఎం డ్రా చేసి దాని పక్కనే మళ్ళీ మరొక ఎం డ్రా చేస్తున్నాము. మళ్ళీ దాని పక్కనే జాయిన్ చేస్తూ మరొక ఎం డ్రా చేస్తాము. ఇంకొక ఎం మళ్ళీ డ్రా చేస్తున్నాము. ఇప్పుడు మనము ఎల్ డ్రా చేస్తున్నాము. కాకపోతే ఎల్ లైన్ స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంటింగ్గా పెట్టాను. తర్వాత ఈ డ్రా చేశాను. ఇప్పుడు మనము వి బిగ్ సైజులో వి డ్రా చేస్తున్నాము. మళ్ళీ ఇన్సైడ్ మరొక వి డ్రా చేస్తున్నాను. వీకి లోపలే మరొక వి డ్రా చేశాను. డ్రా చేసి ఫింగర్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫింగర్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఫ్రాక్ కోసము కర్వ్డ్ లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత నెక్ లైన్, స్లాంటింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. అలాగనే తర్వాత స్మాల్ సర్కిల్స్ డ్రా చేసి నెక్లెస్ డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు మనము డబ్ల్యూ డ్రా చేస్తున్నాము. వీకి కిందగా మరొక డబ్ల్యూ డ్రా చేసాము. అలాగనే ఇంకొక డబ్ల్యూ డ్రా చేసి స్లాంటింగ్ లైన్స్ తోటి దాన్ని జాయిన్ చేసాము. ఇప్పుడు నేను ఐస్ కోసము సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. 2 సర్కిల్స్ డ్రా చేశాను. తర్వాత నోస్ డ్రా చేస్తున్నాను. తో నోట్స్ డ్రా చేస్తాను. ఇప్పుడు యూ డ్రా చేస్తున్నాం పిల్లలు మనము కిందన. అలాగనే రైట్ సైడ్ ఎల్ డ్రా చేస్తున్నాను. చూసారా, మళ్ళీ మరొక యూ డ్రా చేశాను. దానికి మళ్ళీ ఇన్సైడ్ మరొక లైన్ డ్రా చేసి దాన్ని జాయిన్ చేస్తాను. ఇప్పుడు మనము రైట్ సైడ్ స్లాంటింగ్ లైన్ డ్రా చేసి తర్వాత ఒక ఓవెల్ షేప్ ఇచ్చాము. ఇప్పుడు నేను మార్కర్ తోటి ఎం డ్రా చేస్తున్నాను. చూడండి, చాలా క్లియర్గా తెలుస్తుంది. తర్వాత మరొక ఎం డ్రా చేశాను. నేను మిడిల్లో ఎందుకు వదిలానంటే మీకు తెలియడం కోసమని మిడిల్లో వదిలి ఇప్పుడు డ్రా చేశాను. మళ్ళీ ఎం డ్రా చేశాను. 4 ఎంస్ డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు వి డ్రా చేస్తున్నాను. అలాగనే ఇన్సైడ్ మరొక వి డ్రా చేశాను. చూసారా, ఇప్పుడు చాలా క్లియర్గా మీకైతే అర్థమవుతుంది కదా. మనము ఆల్ఫాబెట్స్ తోటి చాలా సింపుల్గా మనము లిసా డ్రాయింగ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఎల్ డ్రా చేస్తున్నాను. తర్వాత ఈ డ్రా చేశాను. అలాగనే ఇప్పుడు డబ్ల్యూ డ్రా చేస్తున్నాను పిల్లలు. డబ్ల్యూ డ్రా చేసిన తర్వాత స్లాంటింగ్ లైన్స్ తోటి దాన్ని ఫ్రాక్ లాగా జాయిన్ చేశాను. చాలా సింపుల్గా యూ డ్రా చేశాను. చూసారా, నెక్స్ట్ మళ్ళీ ఎల్ డ్రా చేశాను. ఇప్పుడు మళ్ళీ యూ డ్రా చేస్తున్నాను. రైట్ సైడ్ లెగ్కి మనము ఓవెల్ షేప్ డ్రా చేద్దాము. తర్వాత స్లాంటింగ్ లైన్, ఇన్సైడ్ లైన్స్ డ్రా చేసేసి నెక్స్ట్ ఫింగర్ లైన్స్ అన్నీ మనము అవుట్లైన్ ఇచ్చేద్దాము. అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనము బ్లాక్ మార్కర్ తోటి కానీ బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ మీరు అవుట్లైన్ చేసుకోండి పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ మనము ఐస్కి లోపల ఇన్సైడ్ ఫిల్ చేద్దాం సర్కిల్లా చేసి. ఇప్పుడు కలరింగ్ చేద్దాము. నేను ఎల్లో కలర్ వేస్తున్నాను పిల్లలు. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. పిల్లలు మీ చాయిస్, మీరు క్రేయాన్స్ కానీ ఆయిల్ ప్యాస్టల్స్తో కానీ వాటర్ కలర్తో కానీ కలర్ పెన్సిల్స్తో కానీ మీరు చేసుకోవచ్చును. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. చాలా నీట్గా కలర్ ప్యాచ్ లేకుండా, అలాగనే కలర్ వేస్తున్నప్పుడు బయటికి రాకుండా మీరు చేసుకోండి పిల్లలు. చాలా ఈజీగా మనకి ఆల్ఫాబెట్స్ తోటి లిసా డ్రాయింగ్ అయితే చేయడం వచ్చేసింది కదా. మీరు ఇలాంటి మరిన్ని పిక్చర్స్ నేర్చుకోవాలి అంటే నేను ఏ పిక్చర్ అయినా సరే షేప్స్ తోటి, అలాగనే నెంబర్స్ తోటి, అలాగే ఆల్ఫాబెట్స్ తోటి నేను చెప్తాను. మీరు ఏ పిక్చర్ అయినా ఈజీగా నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఈజీగా వేయడం అయితే వచ్చేసింది కదా. మనము ఎల్లో కలర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడ్ కలర్ ఫ్రాక్కి రెడ్ కలర్ వేస్తున్నాను. పిల్లలు చాలా ఈజీగా ఏ ఏజ్ వాళ్ళైనా నేను వేసే పిక్చర్ ఈజీగా చేసేసేయగలరు. ఆల్ఫాబెట్స్ వస్తే చాలు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే నేను ఇలాంటి పిక్చర్స్ మీకు ఎలాంటివి నచ్చుతున్నాయో నేను చూసుకొని నేను అలాంటి పిక్చర్స్ చాలా పెడతాను. ప్లీజ్ లైక్. పిల్లలు మీరు ఒకసారి పేపర్ మీద ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి మీరు నాకు కామెంట్ పెడితే నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా సింపుల్గా మరిన్ని పిక్చర్స్ చేసి చూపిస్తాను.